హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి చీకటిని చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది చీకటి కాదు, తెల్లవారుజామున అవుతుంది. ఏంటి ఇంత తెల్లవారుజామున లెగుస్తారా అనుకోవచ్చు మీరు. ఈరోజు ఉగాది కాబట్టి లెగవాల్సి వచ్చింది. కానీ లెగిసింది నేను కాదులే, మా అమ్మ లేచింది. నేనైతే లెగవను కూడా లెగలేదు. నేను లేచేపాటికే 8 అయిపోయింది. ఇంకా ఉగాదికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటుంది. మా అమ్మ ఉగాది పచ్చడి అవి చేయాలంట. అసలు ఏం రెడీని కూడా రెడీ అవ్వలేదు. ముందు రోజు రెడీ అయిందే చాలు, నాకు ఇంకా అవసరం లేదని చెప్పింది. సో ఈలోపు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తేనే మంచిగా సపోర్టింగ్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే నాకు ఇంకా మంచిగా వీడియోస్ కూడా చేయాలనిపించింది. ఇంకా మ్యాటర్ ఏంటి అంటే నేను కూడా స్నానం చేసి వచ్చాను. అమ్మ లేపింది. లేపేపాటికి చాలా లేట్ అయిపోయింది. 8:30 అలా అయింది. అప్పటికే ఏంటో నాకు బాగున్నట్టు అనిపించలేదు. అమ్మకి కూడా నైట్ బాగోలేదు, వామిటింగ్స్ అయినాయి. ఫుడ్ కూడా అయితే ఏం తీసుకోలేదు అమ్మ. ఇంకా నాకు ఏంటో లేచి నాకు ఏదోలా అనిపించింది. లెగవటం కూడా కళ్ళన్నీ నొప్పులుగా అనిపించినాయి. ఇంకా తప్పదులే అని పూజ కూడా చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఎందుకులే అని చెప్పేసేసి, లేదు చెయ్యమ్మా, నువ్వు రోజు పూజ చేస్తావు, ఈరోజు పూజ చేయకపోతే ఎట్లా అని చెప్పింది. సరేలే ఇంకా చేద్దామని ఫిక్స్ అయితే అయ్యాను. ఇంకా థమ్సప్ తాగాను. అప్పటికే అరగట్లేదని చెప్పేసి థమ్సప్ అయితే తాగాను. ఏ థమ్సప్ తాగినా ఏం లాభంలే అబ్బా, పొట్ల అంతా తిప్పుతుంది ఏంటో. అప్పటికి బ్రష్ చేసి అమ్మ నా కోసం టిఫిన్ కూడా తీసుకొచ్చింది, ఇడ్లీ. ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం తిన్నాను. కానీ తిన్నా కానీ ఏదో ఒక రకంగా అనిపించింది. అదేంటో ఏదన్నా పండుగ వచ్చినా ఏదొచ్చినా కానీ ఇంకా ఆ రోజు ఎందుకు చాలా బద్ధకంగా, చాలా నీరసంగా అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే అమావాస్య వచ్చింది కదా ఉగాది రోజు. 6:52 అయిపోయిద్దిలే ఉగాది. ఇంకా తర్వాత అవన్నీ ఇంట్లో శుభ్రం చేసింది ఈలోపే అమ్మ, నేను లేచేలోపే. నేను నైట్ అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అంతా కంప్లీట్గా ఇంకా పూజ చేసుకుందామని చెప్పి. నైట్ మాటలకి మార్నింగ్ మాటలకి ఎంత డిఫరెన్స్ అంటే నిజంగా నాకే బద్ధకం అనిపించింది. అరే ఇంక ఇవాళ చేయలేను అని ఫిక్స్ అయ్యాను. కానీ ఇంకా అమ్మ అరిసి, లేదు చెయ్యి, రోజు పూజ చేసే నువ్వే ఈరోజు పూజ చేయకపోతే ఏం ఏం లాభం అని చెప్పింది. సరేలే అని ఇంకా దేవుడి దగ్గర ఈ పటాలు, మరి అమావాస్య అంటే మరి పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలిగా. సో ఇంకా పటాలన్నీ తుడిపించుకొని ఇంకా బొట్లు అయితే పెట్టించుకుంటున్నాను. నేనే పెట్టుకున్నాను, అమ్మ చేత పెట్టమని చెబితే నేను పెట్టలేను, అది ఏది అంది. ఇంక ఈలోపు బియ్యం కడుగుతుంది అన్నం వండి పెడతానికి. కూర మరి ఏం చేసిద్దో ఏం అర్థం కావట్లేదు. పాపం నైట్ అంతా బాగాలేదు ఆమెకు కూడా. ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళి చూపించుకొచ్చుకుంది. ఒక ఇంజెక్షన్ చేశారంట. గ్యాస్ వచ్చిందో ఏమో. ఇంకా దేవుడు అక్కడ కింద తుడుస్తారు కదా, ఇక తుడవటానికి శుభ్రంగా పూలు గీలు కుంకుమ చాలా పడ్డాయి. అవన్నీ తుడవటమే ఒక శ్రమ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర శుభ్రం చేసుకోకపోతే అమావాస్య రోజు ఏం బాగోదని చెప్పేసి చేసుకున్నాము. ఈ కర్రని జమ్మి చెట్టు అంటారు. అంతకుముందు మేము ఇళ్ళల్లోకి వచ్చినప్పుడైతే తెచ్చారు. ఇంకా అది దేవుళ్ళ దగ్గరే పెట్టాను. దానికి పసుపు కుంకుమ అవన్నీ రాసి అయితే దేవుళ్ళ దగ్గరే పెట్టాను. ఇంక ఈలోపు నేను అంతకుముందు ఏం చేస్తానంటే పీట పెట్టకముందు అక్కడంతా శుభ్రంగా చేసి తుడిచి ముగ్గేస్తాను. కాకపోతే ఏంటంటే తుడిచి ముగ్గు ఈసారి అమ్మే వేసింది. దేవుడు పటాలు కానీ దేవుడి పీట కానీ ఇంకా అవన్నీ నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటికే తలంతా నొప్పి వచ్చేసింది. ఈ ఒక్కరోజు ఎట్లాగొట్ట చేస్తే బాగుంటుంది. అసలు మనకి ఉగాది అనేది ఈ పండుగ. చాలామంది ఏం చేస్తారంటే న్యూ ఇయరే జరుపుకుంటారు. నేను కూడా న్యూ ఇయరే జరుపుకుంటాను. ఆ రోజంతా ఏడ్చినా ఏదైనా చేసామనుకో ఇంకా ఇయర్ మొత్తం అంతే చేస్తారని చాలా భయపెట్టేవాళ్ళు చాలామంది. అది అప్పుడులే. బట్ ఇప్పుడైతే అంతకైతే ఏం పాటించేదాన్ని కాదు. ఫస్ట్లో అట్లా నాకు చిన్న వయసు అప్పుడు నాకు తెలియదు కదా, ఇంకా ఆ రోజు ఏడిస్తే మొత్తం ఏడుస్తామని ఇంకా అట్లా ఎక్కువ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు బాగా జరుపుకుంటున్నాము. కానీ మన తెలుగు పండగ మొదటి పండగ ఉగాది అనేది మనకి ముందు, ఈ న్యూ ఇయర్ కాదు. కానీ అది తెలిసినా కూడా మనం న్యూ ఇయరే జరుపుకుంటాము. నేనైనా అంతే. మొన్న కేక్ కట్ చేసి బిర్యానీలు తెప్పించుకొని తిన్నాము న్యూ ఇయర్ రోజు. బట్ ఈరోజు ఏమవుతుందో మరి, ఏమైనా తెస్తుందో తేదో కూడా నాకు ఇంకా క్లారిటీగా తెలియదు. బాగాలేదంటుంది, మరి వెళ్ళగలిగిద్దో వెళ్ళలేదో చూద్దాం. మరి లాస్ట్లో తెలుస్తుంది ఏం వండుతామో ఏం తింటామో అనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈలోపు పీటకి పసుపులు కుంకుమ పెట్టాలి. ఇంకా పసుపు అయితే కలుపుతున్నాను. నేను చేసిన పనులన్నీ తింగర బొంగర పనులే. పసుపులో నీళ్ళు ఎక్కువ పోసేసాను. నీళ్ళు ఎక్కువ పోసేపాటికి అది ఇంకా నీళ్ళుగా అయిపోయింది. ఇంకా అది కలపడానికి అంటే పేటగా తింటే కొంచెం లైట్గా ఉన్నా పర్లేదులే, కానీ మనం దేవుడి పటాలకు కొంచెం నిండుగా ఉండాలి పసుపు అనేది.
అందుకని చెప్పేసేసి పీట వరకు అయితే పసుపు అయితే రాశాను. ఈలోపే మబ్బు పట్టుంది. మరి వర్షం పడతదా పడదా అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. ఏంటో మరి మబ్బులు పట్టినాయి. ఎండాకాలంలో మబ్బులు పడతాం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను బొట్టు పెట్టుకున్నాను. మనం పూజ చేసే ముందు బొట్టు పెట్టుకుంటాం కదా, ఇంకా బొట్టు పెట్టుకున్నాను. నాకు పూజ గురించి క్లారిటీగా తెలియదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి చేయటమే ఒక 5 మంత్స్. పూర్తిగా ఇట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి, లేకపోతే దీనికి ముందు అది చేయాలి, దానికి ముందు ఇది చేయాలనేది నాకు క్లారిటీగా తెలియదు. నాకు వచ్చినట్టయితే నేను పూజ చేస్తున్నాను. ఇంకా పసుపు మిగిలింది కాళ్ళకు పెట్టుకుంటున్నాను. అది మరీ పలసన అయిపోయిందిలే అని చెప్పేసి తర్వాత దేవుడి పటాలకు అంతా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి మామూలుగా అయితే ఏం చేస్తారంటే పూజ అంతా అయిపోయినాక దేవుడి పటాలకి అంతా పెట్టిన తర్వాత కాళ్ళకు పెట్టుకుంటారు. నేనేం చేశానంటే మరి అది నీళ్ళు అయిపోయింది, ఇంకా దేవుళ్ళకి వద్దులే అని చెప్పేసి అది కొంచెం కాళ్ళకు రాసేసుకొని మిగతా పసుపు మళ్ళీ కలిపి ఇంకా దేవుడి పటాలు పెడదామని చెప్పేసి పీటకైతే బొట్లు పెడుతున్నాను. అంతకుముందన్న డెకరేషన్ చేసేదాన్ని కొంచెం పీటకి. ఇప్పుడు అంత టైం లేదులే అని చెప్పేసి నీరసంగా ఉందని చెప్పేసి ఇంక అట్లా చిన్నగా దేవుడిది అది వేశాను. ఇంక ఈలోపే లేట్ అయిపోతుంది పూజకి. కొంచెం పెందలాట చేసుకోవాలనుకున్నాను. ఇంకా ఎక్కడ చాలామంది అయితే 1కి 2కి 3కి చేసేవాళ్ళు ఉన్నారు మా ఊరిలో అయితే కొంతమంది. నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. కనీసం 12 అనేది పూజ ఎవరైనా చేసుకుంటాము. 1కి 2కి చేస్తున్నారు, మరి దారుణం నిజంగా. ఇంకా పటాలు బొట్లన్నీ అయితే పెట్టేశాను. ఈరోజు లంగావోని కట్టాను. అది నాకు ఒక 5 సంవత్సరాల క్రితందో 4 సంవత్సరాల క్రితందో ఆ లంగావోని కట్టడమే మానేశాను నేను పూర్తిగా అయితే. అయినా కానీ ఆ లంగావోనీలు చాలా ఓల్డ్ అయిపోయినాయి అబ్బా. ఇప్పుడు అన్నీ న్యూగా వచ్చేసినాయి, అన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి ఓల్డ్ మరీ పాడైపోతున్నాయిలే అని చెప్పేసి వేసుకున్నానే తప్ప అసలు నేను వేసుకొని కనీసం బయటికి కూడా వెళ్ళట్లేదు. ఏంటో ఈ మధ్య ఏవి కొన్నా కూడా ఒక్కసారి వేసుకుంటున్నాను, ఇక అంతేను. ఇంకా అవి వాటి జోలికి కూడా పోవట్లేదు. ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే అవసరమా కొంటావు, వేసుకోవు, ఎందుకు అట్లాంటప్పుడు కొనుక్కుంటావు అని అంటారు. నేనేమో ఎక్కువ వెస్ట్రన్ వేర్కి ఇష్టపడతాను, బట్ ట్రెడిషనల్ చాలా తక్కువ. ఇక నార్మల్ కుర్తీస్ ఇంకా పంజాబీస్ వేయంలే కుర్తీస్ ఇవి అయితే. ఇంకా ఇదేంటి అంటే గరిక. నేను గరిక ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈరోజు వినాయకుడికి చేయిస్తారు. వినాయక టెంపుల్కి వెళ్ళి అర్చనలు అవి చేయించుకుంటారు. గరిక పూలు తీసుకెళ్ళి చేయించుకుంటారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు గుడికి వెళ్ళే టైం లేదు అండ్ ఓపిక కూడా లేదని చెప్పేసి నేను దేవుడి దగ్గర వినాయకుడి పటం దగ్గర అయితే గరికైతే పెట్టాను. కొన్ని చూశాను ఏంటి అనేది, తర్వాత పెట్టొచ్చు అని విన్నాక ఇంకా నేనైతే గరికైతే వినాయకుడి పటం దగ్గర అయితే పెట్టాను. పెట్టేసినాక పూలు అవన్నీ రెడీగా ముందుగానే అయితే పెట్టేసుకున్నాను. ఆ పటాలు పెట్టినప్పుడు పెట్టేసుకున్నాను. కొన్ని పూలు తెప్పించుకున్నాము. వెళ్ళటం కూడా కుదరలేదు మాకు, బయటికి వెళ్ళి తెచ్చుకోవటం కూడా పూలు కుదరలేదు. మామిడికాయ కానీ మరి పచ్చళ్ళలోకి కావాల్సినవి, ఉగాది పచ్చళ్ళలోకి కావాల్సినవి కూడా ఒక 2-3 ఐటమ్స్ అయితే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాము డబ్బులు ఇచ్చేసేసి. ఎట్లయినా మనం తెచ్చుకోవటం వేరు, వేరే వాళ్ళ తెప్పియటం వేరు. కానీ ఇంకా మనకి తప్పదు అనుకున్నప్పుడు తెచ్చుకోవాలి, తప్పదు. ఇంకా దీపారాజన అయితే చేశాను. ఇంకా దీపారాజన కన్నా ముందు పచ్చడి చేయలేదు, ఉగాది పచ్చడి. దీపారాజన చేసిన తర్వాత పచ్చడి చేద్దాంలా అని చెప్పేసి అయితే దీపారాజన చేయలేదు. ఎండ వస్తుంది, మొబ్బట్టుంది, మరి వర్షం పడుతుందా పడదా అనేది కూడా ఏం తెలియదు. పూజే మరి అంతా అయిపోయినాక ఉగాది పచ్చడి చేద్దాంలే అనేది ఇంకా నేను ఫిక్స్ అయి కూర్చున్నాను. అంతలోకి అమ్మ వచ్చిద్దేమో, అమ్మ ఈలోపు చికెన్ తెస్తానని చెప్పేసి అయితే వెళ్ళింది. మరి అలా ఆసాములు చూస్తారో చూడరో మరి అంటా భయపడుతూ వెళ్ళింది. బాగోలేదు కదా మళ్ళీ బయటికి తిరుగుతున్నావా అంటారని అంటుంది. నా కోసం వెళ్ళింది పాపం, బాగోపోయినా కూడా పోయింది. దేవుడికి పూజ చేసిన రోజంతా మనసు అసలు బాగోట్లేదు, ఏదోలా అనిపిస్తుంది. పూజ చేసిన రోజంతా బాగానే ఉంటాను, పూజ చేయకపోతే అసలు ఏం బాగోను, అట్లా ఉంటుంది. అందుట్లో నాకు హెల్త్ కూడా 365 డేస్లో కనీసం 360 డేస్ ఫీవర్ వస్తూనే ఉంటుంది, బాడీ హీట్గానే ఉంటుంది. మరి ఇదేం హెల్తో నాకేం అర్థం కాదు. ఈలోపు ఇంకా మామిడికాయ అయితే కోసాను సగం, చిన్న ముక్కే మామిడికాయ పీసెస్ వేసాను. మామిడికాయ ముక్కలంతా ఎందుకులే, దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని నార్మల్గా ముక్కలు కోసుకొని తింటే బాగుంటుందిలే అని చెప్పేసి అయితే వేసాను.
అందులోకి పిల్ల కూడా వచ్చింది, మా ఇంటి దగ్గర పిల్ల. ఇంకా అది తిరుగుతూ ఉంది. అందులోకి వేప పూత కోసం మళ్ళీ అది వేప చెట్లు అంటే చాలా హైట్ ఉంటాయి కదా, అది అందవు. ఇంక ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గోడ ఎక్కి, ఆ గోడ ఏమో పడిపోయేలాగా ఉంది. భయం వేసింది, డౌట్ వచ్చింది పడిపోయిద్దా ఏంటి గోడ అని, అంత దారుణంగా ఉంది. మళ్ళీ ఆ గోడ ఎక్కి పైకి వేపతి పూత కోసుకొచ్చాను. పూత కోసుకొచ్చిన తర్వాత గరికె కోసం కూడా అట్లానే కాడికి వెళ్ళి కోసుకొచ్చాను. అవి కోసుకొచ్చాను. అయినా ఎవరో ఇచ్చారంటలే, అయినా కానీ సరిపోదేమోనని చెప్పేసి అయితే గరిక నేను కోసుకొచ్చాను కొంచెం. ఇంకా ఇక్కడేంటి అంటే బెల్లం మెత్తగా దంచుతున్నాను. మెత్తగా అయితే కొంచెం తొందరగా కరిగిద్దని చెప్పేసి కొంచెం బెల్లం వేస్తారు కదా అనేసి బెల్లం అయితే మెత్తగా దంచేసి, బెల్లం అయ్యి లేవని చెప్పేసి అమ్మ అయితే ముందుగానే తీసుకొచ్చింది, కొనుక్కొచ్చింది. నేను అంతకుముందు వీడియోలో చూపించా కదా, కొనుక్కొచ్చింది బెల్లమను. ఇంకేయో తీసుకొచ్చింది, నేను అంత గుర్తులేవులే. ఇంకా చింతపండు అవనేది నానబెట్టేసి ఉంచింది రెడీగానే. మా అమ్మ వెళ్ళేటప్పుడు నానబెట్టి అయితే వెళ్ళింది. ఇంకా నేను అవన్నీ తీసుకొని కలుపుతున్నాను. నాకు అసలు ఇది ఉగాది పచ్చడి వచ్చేపాటికి ఏంటి అంటే, నాకు ఎవరన్నా చేసి ఇస్తే తింటాను ఇష్టం, కానీ ఇంట్లో చేసుకొని తినాలంటే నాకు నచ్చదు. అది ఏదైనా ప్రసాదం అయినా ఏదైనా కూడా నాకు ఇంట్లో చేసింది నచ్చదు. ఇంట్లో నేను చేసుకున్నా కూడా నాకు నచ్చదు. అదే బయట వాళ్ళు ఎవరైనా పెట్టిస్తే అది ఏంటో అంత టేస్ట్ అనిపించిందో తెలియదు, లేదా అంత బాగుంటుందో తెలియదు. నాకు అంతే ఇష్టము. ఇంక నేను చేస్తున్నాను ఇది సొంపు. ఇంతవరకు ఫస్ట్ టైం నేను చేయటము. ఎప్పుడు మమ్మీ చేసేది, అమ్మ లేదు కదా, మరి చికెన్ తీసుకొస్తాకి వెళ్ళిందిగా, ఇంకా నేనే చేయాలి. చెప్పింది నీకు తెలియకపోతే ఫోన్లో చూసుకో అంది. ఏ ఫోన్లో చూసినా ఏమి లాభం, ఫోన్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా చూపిస్తారు. బట్ ఒకటైతే చూశాను, ఇంకా చూసి అయితే ఇదిగోండి ఇట్లయితే కంప్లీట్ అయితే చేశాను. కనవ తీద్దామంటేనేమో ఇంతవరకు ఇంకా జుట్టు ఆరలేదు. ఇంకా రెడీ అవ్వాలి, జడేసుకోవాలి. రెడీ అయిన అరగంటకే మళ్ళీ తీసేసేయాలి. ఇంకా నేను మామిడాకులు కూడా ముందుగానే కోసుకొచ్చాను, అవి పెడదామని చెప్పి మంచిగా డెకరేట్ చేద్దాము ఆ ఆకులని చెప్పాను. అనుకుంటానే తప్ప ఏం చేయను, పెట్టను. అన్నీ ఆశలేను, ఏం చేయలేదు. అసలు మూడే లేదు, ఇంకా చేయాలి అనే మూడే లేదు. సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేను చేయను కూడా చేయలేదు. ఇంకా అవి అట్లా దూర్చాను, అవి కింద పడిపోతున్నాయి. ఇక అదే సరిపోయింది. ఇక ఇంతలోకి తడి మీద చిక్కు తీసేస్తే బాగుంటుందిలే, తొందరగా చిక్కు వచ్చేసిద్ది అని చెప్పేసి అయితే తడి మీద జుట్టు కూడా చిక్కు తీసేసాను. చూసుకోలేదు, జూమ్లో ఉంది ఇది, తర్వాత వచ్చి చూసుకున్నాను కెమెరాలో. ఇంకా అమ్మ గాజులు చైన్ అవన్నీ బయటే పెట్టెళ్ళింది. నువ్వు అన్నీ ఆగం చేస్తావు, ఎక్కడ పడితే అక్కడ పెడతావు, మళ్ళీ నేనే చదరాలి, నీకే నువ్వేం చదరవు పెట్టవు అని చెప్పేసింది. సర్లే ఏవడ పెట్టిందిలే అని చెప్పేసి గాజులను మెడలో అయితే వేసుకున్నాను చైను. ఈ పోగులు కూడా పెట్టింది, అవన్నీ నాకు పెట్టుకోబుద్ది కాదు. చిన్న పోగులు తీసేసి అయ్యో పెద్ద పోగులు అయితే పెట్టుకున్నాను. ఈలోపు జుట్టు ఆరిపోతాయి అని చెప్పేసి జుట్టు అయితే అట్లా వదిలేసాను. ఇంకా నేను పెట్టుకోవాల్సిన చైన్ ఏమో ఇది పెట్టుకుంటుంది, నేను వేసుకోవాల్సిన లిప్స్టిక్లన్నీ ఇది వేసుకుంటుంది. నాకు లిప్స్టిక్ వేస్తావా ఇవా, నాకు చైన్ పెడతావా పెట్టవా అని అంటుంది. అట్టా ఇట్టా మారం చేసి లిప్స్టిక్ అయితే వేసుకుంది. లిప్స్టిక్ ఎవరైనా పెదాలకు వేసుకుంటారు, మూతి మొత్తం వేసుకుంది ఈ పిల్ల జోషి అయితే. ఇంక ఈలోపు నేను కొంచెం జుట్టు ఆరిపోయిద్దిలే అని చెప్పేసి పోగులు అయితే పెట్టుకున్నాను. పోగులను మొహానికి కొంచెం క్రీమ్ కూడా రాశాను. ఎండ లేదు ఏమి లేదు, అసలు ఆ కెమెరా కాడికి వెళ్ళేసి ఇంకా పూలు ఆకులు అన్నీ అడ్డం పెడుతున్నది. వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి పని చేస్తానే ఉంటుంది దోల పనులు ఈ పిల్ల. ఏంటో ఈపికాడ ఏదో పురుగో ఏదో పాగుతుందని చెబుతుంది. ఎక్కడుంది చూపివి అంటే ఎక్కడుంది, ఇక్కడుంది, పొక్కుంది, పురుగు ఉంది అని అంటుంది. నాకు అర్థం కాల, పురుగు ఎందుకు ఉంటుంది అంటే ఉంది ఉంది అంటుంది. నాకు అర్థం కాల పురుగు ఏడుందో మరి. నాకైతే ఎక్కడ కనిపించలేదు అద్దం. నేను 1-2-3 సార్లు చూసుకున్నాను. సర్లే ఉంటే ఉందలే అదే పోయిద్దిలే అని చెప్పేసి ఇంక నేను అట్టానే వదిలేశాను. పురుగు లేదు, నా బొంద లేదు, అది నన్ను బయట పెడతానికి అట్లా అప్పుడప్పుడు అట్ట చెబుతూ ఉంటుంది. చూడండి అదిగోండి ఆకులు ఎట్ట పెట్టిద్దో, అన్నీ తిక్కల పనులు చేస్తూ ఉంటుంది. ఈలోపు నేను రెడీ అవుతున్నాను, కొంచెం పౌడర్ రాసేద్దాంలే, లేట్ అవుతుంది. మళ్ళీ వచ్చినాక అన్నం కూర వండాలి, మళ్ళీ ఎప్పటికి అవుతాయి. అల్లం పేస్ట్ కూడా ఇంకా నూరలేదు. మరి మా అమ్మకి ఆటోలు అంది వచ్చేపాటికి చాలా టైం పట్టేలా ఉంది. కానీ మరి తప్పదు, మనం తొందరగా రెడీ అయిపోతే ఫొటోస్ దిగుదాం, 2-3 ఫొటోస్ దిగుదామని అనుకున్నా నేను. ఏమైద్దో ఏమో మరి, ఫొటోస్ తీయదో తెలీదు, క్లారిటీగా చూడాలి. అంతలోకి ముందు మా అమ్మ వచ్చేపాటికి నేను అల్లం పేస్ట్ అయిన నూరు ఉంచితే కొంచెం కూర వండేసేసిద్ది గబాల్నే. వండిద్దో నా మీదే పెట్టిద్దో తెలియదు. నాకు తెలిసి నన్నే వండమని చెప్పిద్ది గట్టిగా. నేనైతే అసలు ఇవాళ సహకరించలేను, ఖచ్చితంగా వండననే చెబుతాను మా అమ్మకు మాత్రం. నాకు వేస్తావా వేయవా అని చెప్పి గోల్ చేసింది. సర్లే అని చెప్పేసి లిప్స్టిక్ వేసాను. అది అక్కడ సరిగ్గా నోరు తెరవమంటే నోరు తెరవట్లేదు, ఏం చేయట్లేదు.
నాకు మూడిందే అన్నట్టుంది సొంపు. నోరు తెరవమంటే నోరు మూతుంది, నోరు మూయి అంటే నోరు తెరుతుంది అట్టుంది ఆ పిల్ల. నువ్వే వేసుకో అని చెప్పేసి ఆ పిల్లకి ఇచ్చేసాను. ఆమె వేసుకోమంటే మూతి మొత్తం వేసుకుంది. లాస్ట్కి అటు చేసి ఇటు చేసి మొత్తం దుడిపేసింది. నేను అప్పుడే చెబుతానే ఉన్నా, వద్దులే జోషి నువ్వు వేసుకోబాకలే అంటే, ఆహా మాట వినరుగా, చెప్పిన మాట వింటే పిల్లలు ఎందుకు అవుతారు. ఇంకా సింపుల్గా అయితే జడ అయితే వేసుకున్నాను. ఇక్కడ నాకు పెద్ద టాస్క్ ఏంటి అంటే పూలు పెట్టుకోవటం. నా తలలో పూలు పెట్టుకుంటే అసలు ఆగనే ఆగవు. నాకు అందుకే పూల మీద ధ్యాసే పోయింది. ఎన్నిసార్లు తిరిగాను అనుకుంటున్నా పూలు పెట్టుకోవటం కోసం. అవి పెడుతున్నాను జారిపోతున్నాయి, పెడుతున్నాను జారిపోతున్నాయి. నా జుట్టు మరీ చాలా ఒత్తు తగ్గిపోయినాయి గైస్. అసలు ఎంత వాల్యూమ్గా ఉండేవి జుట్టు, అలాంటిది అసలు జుట్టు చాలా పలసబడిపోయినాయి. ఎందువల్ల నాకే అర్థం కావట్లేదు. జుట్టు పెరుగుతున్నాయి అనుకుంటే జుట్టు చాలా పలసబడిపోయింది. దాన్ని ఏమనాలి, చిన్న కర్ర బొంగులాగా ఉన్నాయి జుట్టు. నా అంత చిన్నగా అయిపోయినాయి అంటే అంత చిన్నగా అయిపోయినాయి. నాకే ఆశ్చర్యంగా ఉంది నిజం చెప్పాలా. ఇంత ఇంత అయిపోయినాయా నా జుట్టు, ఇలా అయిపోయినాయా అనిపిస్తుంది. అంతలా అయిపోయినాయి నాకు మైనస్ ఏంటి అంటే, నేను ఎంత రెడీ అయినా నాకు స్వెట్ వచ్చేసిద్ది చాలా బాగా. ఇంక ఊరికి సరదా గిరగిరా తిరుగుతున్నా. ఇంక ఇప్పుడేగా మళ్ళీ వేసుకొని, అది నాకు తెలిసినంతవరకు వేసుకొని ఒకసారైనా ఏదో ఊరికి అట్లా తిరుగుతూ ఉంటాం. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఓ కింద సరి చేస్తూ ఉన్నారు. ఓసే బాబు నేనేం పెళ్లి కూతురుని అయింది సరి చేస్తారంటే, ఈ పిల్లలకి ఏం తెలుసు, సరదా సరదాగా సరి చేస్తున్నారు. ఈ హాఫ్ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరికి అటు ఇటు ఫోజులు ఇస్తున్నాను, మధ్యలో వీళ్ళు వచ్చి సరి చేయటాలు సరిపోతుంది. వద్దని చెప్పినా వినరు. ఏది వద్దు అంటే అదే చేస్తారు. నేను ఊరికే స్టెప్పులు వేస్తున్నాను. లెగు అంటే చెప్పి వినట్లేదు, ఎల్లు అన్నా కూడా వినట్లేదు ఆ పిల్ల. సర్లే అని చెప్పేసి కాసేపు అయితే ఇంకా స్నాప్లోకి వెళ్ళి స్నాప్లో ఫోటోలు దిగి అట్లా ఇట్లా మా అమ్మను పిలిచి కూర తర్వాత ఉండదాలేమో 4 ఫొటోస్ తీయని చెప్పాను. ఎక్కడ మా అమ్మ వినదు అసలు. ముందు కూర వండుకోవాలి, కడుపుకు అన్నం తినాలి కదా, నాకు బాగోలేదు, నేను వెళ్ళి నువ్వు గట్టిగా అడిగామని చెప్పేసి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను, నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే అట్లా అది ఇది అని అరిసింది. సర్లే అని చెప్పేసి సరే కూర వండుదులే, ఇంక ఈలోపు చికెన్ శుభ్రం చేస్తుంది. మళ్ళీ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవన్నీ కొయ్యాలి కదా, ఇంక ఇవన్నీ కోసేసి కంప్లీట్ చేద్దాంలే అని చెప్పేసి ఇక చికెన్ కాడే కూర్చున్నాం మేమైతే. ఇంకా చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేసేస్తున్నాము. ఇంక టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ ఎగుతున్నాయి. ఇంక అంతా అయిపోయింది, వండేసాము. ఇంకా అమ్మ అన్నం అయితే తింటుంది. పాపం టైం చూస్తే అప్పటికే 1:45 2 అవుతుంది దగ్గరగా. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామని చెప్పా కదా, ఇంక ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.